రామాయణంలో సూచించినట్లుగా సరయూ నది పవిత్రమైనది అయినప్పటికీ శివుని చేత శపించబడింది. అందువల్ల ఈ నది పవిత్రమైన, శాపగ్రస్తమైనది. సరయూ నది ప్రస్తావన ఋగ్వేదం, యజుర్వేదంలలో కూడా ఉంది. పురాణాల ప్రకారం విష్ణువు అవతారమైన శ్రీరాముడు తన అవతారాన్ని చాలించే సమయంలో సరయూ నదిలో జలసమాధి అయి తన జీవితాన్ని ముగిస్తారు. దీని కారణంగా శివయ్యకు సరయూ నదిపై చాలా కోపం వస్తుంది. సరయూ నది ఉత్తరాఖండ్లో ఉద్భవించి ఉత్తరప్రదేశ్ గుండా ప్రవహించే నది. ఇది శారదా నది ఉపనది. వేదాలలో, రామాయణంలో ఈ నది గురించి ప్రస్తావించబడింది. ఇది గంగా నదికి ఉపనది. ఈ నదిలోనే శ్రీరామ లక్ష్మణులు మునిగి అవతారం చాలించారని నమ్ముతారు. ఈ నదిని గోగ్రా నది అని కూడా అంటారు. దీని గురించి ఫుల్ వీడియో చేశాను. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి.